ఇంకోటి తెలుసా, మీకు రోషాలు ఎక్కువ. మీకేం ఎక్కువ చెప్పండి కొంచెం. రోషాలు ఎక్కువ. మామూలు రోషం కాదండి. మీకు పక్కోడు అయిపోడు ఉన్నాడు అనుకోండి, ఎలాగైనా సరే ఏమనాలి, అయిపోతున్నా. పక్క ఆమె 5,000 షేర్ కొంటే వాళ్ళు ఒక్క డోర్ బీరువనే ఫ్రిడ్జ్ కొంటే నేను డబుల్ టూ. రోషాలు ఎక్కువ. వాళ్ళే దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఎందుకు ఉండవద్దు. అమ్మో నీ రోషాలు నేను నమస్కారం. ఇదే రోషం, ఇదే సంస్కారం, ఇదే తీవ్రత ఎక్కడ రావాలి? ఆ వాక్యం చదవలే, నేను 2 చదువుతా. ఆ 2 చదివిన నేను 3 చదువుతా. ఈ రోషం పనికొచ్చే రోషాలు, పనిలో పంచుకుపోయే రోషాలు. ఈ పనికి మన రోషాలు డస్ట్బిన్ డీల్ చేయండి, పనికి రోషంలోకి రండి. హల్లెలూయా. ఏమన్నారు పౌలు గారు? మద్యముతో మొదలై ఉండకుడి కానీ ఆత్మ పూర్ణై ఆత్మయందు తీవ్రతను సేవించుడి అన్నారన్నమాట. హల్లెలూయా. కాబట్టి డే కావాలి, ఆ నీతిశుడికి సాష్టాంగ నమస్కారం చేసి మనం కూడా ఆయన వలె మార్చబడి అక్కడికే వెళ్ళిపోవాలి. హల్లెలూయా. నీతిమంతుల దేవుని రాజ్యములో హల్లెలూయా అలా తేగిరుతాం. వాళ్ళని వెలుగు సంబంధులు అంటారు, వారిని పరలోక సంబంధులు అంటారు. మరి ప్రిపరేషన్ ఎక్కడ బాబు? ఈ సూర్యుని ఎక్కడ తయారు చేయాలి? పరలోకంలోనా? తయారు చేయదు కదా. ఇప్పుడు ఇక్కడ తయారైందా? ఇక్కడ తయారైంది. ఇది అక్కడ ఎక్కడ తయారు మనకి మనం ఆటపడినాం. ఇది ఎక్కడ తయారైంది? హల్లెలూయా. అట్లయితే నీతిమంతులు అక్కడ తేల్చిదిల్లంటే ఎక్కడ తేరవాలి? ఈ